నీకు నేమని విన్నవింతుము, నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండియుండగా లోకలోచన. నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకుల్ ఏను. ఈ నాకవాసులు నీవహ్నితనర్చో కేతుతతిక్రియన్. నీవు అన్ని లోకాలయందు వ్యాపించి ఉన్న మహనీయుడవు, అన్ని లోకాలను వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు ఏమని విన్నవించగలము? నీకు సర్వమూ తెలుసు. నీ పాదదర్శనం మాకు శుభాలను కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాల వలె లోకపాలకులు, నేను, దేవతలు నీ అంశలమే కదా. ఈ విధంగా బ్రహ్మాది ప్రముఖులు స్తుతించారని చెప్పి పరీక్షన్ మహారాజుతో సుఖమహర్షి ఇలా అంటున్నాడు. ఈ రీతిన్ చతురాననాదినుతుడై ఏ పారజీమూత గంభీరంబైన రవంబునన్ పలికే సంప్రీతాత్ముడై ఈశ్వరుండారోమాంచిత కాయులన్ నవ విముక్తాపాయులన్ ప్రేయులన్ ప్రారబ్ధోగ్రమోహోన్నవోన్మధన వాంఛానల్పులన్ వేల్పులన్. ఈ విధంగా బ్రహ్మాదులు ప్రార్థింపగా భగవంతుడు సంతోషించాడు. దేవతల శరీరాలు నిలువెల్లా పులకించాయి. అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు వీరు తలచారు. భయంకరమైన ప్రారబ్ధమనే సముద్రాన్ని మధించటానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు స్వామి మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఈ విధంగా అంటున్నాడు. ఓ నలువా, ఓ సురేశ్వరా, ఓ నిటల తటాక్ష, ఓ సురోత్తములారా, దానవులతోడ ఇప్పుడు మానుగ పోరామి కలిగి మనుటే ఒప్పున్. ఓ బ్రహ్మదేవుడా, ఓ దేవేంద్రుడా, ఓ రుద్రుడా, ఓ దేవతలారా, ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేసి జీవించడమే మంచిది. ఎందుకంటే ఎలుక కోసము పాము ఒదిగి ఉన్నట్లుగా తనకు బలం వచ్చేదాకా శత్రువుల బారి నుండి శరీరాన్ని రక్షించుకొని ఉండటం శ్రేయస్కరం. అమృతోత్పాదన యత్నము విమలమతిన్ చేయుటప్పు వేల్పులు వినుడి. అమృతంబుతాభి జంతువులు అమృతగతిన్ బ్రతుకుచుండున్ ఆయుర్వృద్ధిన్. ఓ దేవతలారా వినండి. అమృతోత్పాదన యత్నాన్ని స్వచ్ఛమైన మనసుతో మీరు చేయటం మంచిది. అమృతాన్ని తాగిన వారు ఎవరైనా సరే వారికి ఆయువు పెరిగి మృత్యువు లేని స్థితి కలుగుతుంది.